దానమేవ గృహస్థానం. నిష్కామ కర్మయోగులు ఎట్టి దానము చేసినందువల్ల భగవంతుడు సంతసించి అచంచలమైన భక్తినిస్తాడు. ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలిగి జ్ఞానం వల్ల జీవుడు ముక్తాత్ముడవుతున్నాడు. గృహస్థాశ్రమములో ఉన్నవారలు ఆ దాన ధర్మం చేసుకోవాలి. సన్యాసులు సమస్త ఇంద్రియాలు జయించి తపస్సు చేసి లోకానికి దారబోయాల. వానప్రస్థులు అనుష్ఠానాలు చేస్తూ సమస్త ఇంద్రియాలు జయించి దైవ చింతన చేసుకుంటూ ముక్తాత్ములు కావాలి. సన్యాసులు తపస్సు చేసి లోకానికి దారబోయడము సన్యాసి ధర్మము. దాన ధర్మాదులు చేయడము గృహస్థాశ్రమ ధర్మము. శుశ్రూష బ్రహ్మచారిణాం. శుశ్రూష బ్రహ్మచారిణాం. బ్రహ్మచారి ఎప్పుడు గురు దగ్గరికి వచ్చేసి గురుసేవ చేసుకుంటూ, గురుసేవయే తపస్సు బ్రహ్మచారికి. గురు చెప్పినట్టే వినాలా. గురు దగ్గర ఎలా ఉండాలి శిష్యులంటే గురు చెప్పినట్టు